విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చి వారం రోజులు కూడా అయితలేదు. వాళ్ళు కూడా సనాతన ధర్మం పట్ల అదే విధమైన పాట పాడతారు. సనాతన ధర్మానికి మేము వ్యతిరేకం అని చెప్పి మాట్లాడతారు. మనందరికీ తెలుసు, మొన్నటికి మొన్న అసెంబ్లీ సాక్షిగా డిఎంకే పార్టీకి చెందినటువంటి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. అదేవిధంగా విజయ్ పార్టీకి చెందినటువంటి విజయ్కి క్లోజ్గా ఉండేటువంటి అదవ అర్జున లాంటి మంత్రి కూడా సేమ్ అదే విధమైన పాట పాడుతాడు. మేము కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకమే, ఉదయనిధి స్టాలిన్ ఏదైతే చెప్పిండో దానికి మేము కూడా కట్టుబడి ఉన్నామో, మేము కూడా అగైనెస్టే సనాతన ధర్మానికి అని చెప్పి మాట్లాడిండు. గతంలో ఇదే ఉదయనిధి స్టాలిన్ మీద ఈ అదవ అర్జున్ ఏం మాట్లాడిందంటే, సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్కి ఏ మేరకు అని చెప్పి ఎలక్షన్ల ముందు మాట్లాడు. ఎలక్షన్లు అయిపోయినాయి, గెలిచిన తర్వాత సనాతన ధర్మాన్ని ఏదైతే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడాడో ఆ మాటలకు మేము కట్టుబడి ఉన్నామో, మేము కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకమే, మేము హిందువులకు వ్యతిరేకం కాదు కానీ హిందుత్వానికి వ్యతిరేకం అని చెప్పి తెలివిగా మాట్లాడినట్టు ఫీల్ అవుతాడు. ఒక్కటే మనం ఆలోచన చేయాలి, హిందువులకు వ్యతిరేకం కాదు కానీ హిందుత్వానికి వ్యతిరేకం అంటాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి, అసలు హిందుత్వాన్ని ఎవరు పాటిస్తారు అనేది ఒకసారి ఆలోచన చేయండి. హిందుత్వాన్ని పాటించేదే మన హిందువులం. అలాంటి హిందుత్వానికి మేము వ్యతిరేకం అంటే హిందువులకు కూడా వ్యతిరేకం అనే కదా అర్థం. అదేవిధంగా సనాతన ధర్మానికి వ్యతిరేకం అంటే సనాతన ధర్మం అంటేనే హిందుత్వం, హిందుత్వం అంటేనే హిందువులు పాటించేది. సనాతన ధర్మం, హిందుత్వం, హిందువులు వీళ్ళందరూ ఒక్కటే అయినప్పుడు వీళ్ళు ఎవరికి వ్యతిరేకం అనేది ఒకసారి ఆలోచన చేయండి. ముఖ్యంగా హిందుత్వానికి వ్యతిరేకం అని చెప్తుండు. హిందుత్వానికి వ్యతిరేకం అని చెప్పే ఈ యొక్క అదవ అర్జున్ ఎవరైతే మాట్లాడాడో ఆయన హిందువు అయితే కాదు, ఆయన వేరే మతానికి చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి హిందువులకు హిందుత్వానికి ఏ విధంగా సపోర్ట్ ఉంటాడో అది కూడా మనం ఆలోచన చేయాలి. విజయ్ వాదన ఏంది, అసలు సనాతన ధర్మం పట్ల హిందుత్వం పట్ల విజయ్ ఆలోచన ఏంది? విజయ్కి తెలియకుండా వీళ్ళు ఈ విధంగా ఏం మాట్లాడరు. ఎందుకంటే ఈ అదవ అర్జునే కాదు, విజయ్ పార్టీకి చెందినటువంటి ముస్తఫా అనే ఎమ్మెల్యే కూడా మా పార్టీ పుట్టిందే సనాతన ధర్మాన్ని అంతం చేయడానికి, సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తుండు. అయినా సరే విజయ్ మాత్రం ఎక్కడ స్పందిస్తాడు. ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు స్పందించకపోతే ఒక అర్థం ఉంటుంది, కానీ తన పార్టీకి చెందినటువంటి ఒక మంత్రి, విజయ్కి క్లోజ్గా ఉండే వ్యక్తి, విజయ్ పార్టీని ముందుండి నడిపించిన వ్యక్తి అదవ అర్జునే డైరెక్ట్గా మాట్లాడుతాడు. అయినా విజయ్ స్పందిస్తాడు. విజయ్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే మేము సెక్యులర్ అని చెప్పుకుంటారు కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి మా పార్టీ పుట్టిందని చెప్పి మాట్లాడతాడు. విజయ్ మాత్రం మరి మేము సోషల్ జస్టిస్ ఇస్తాము, సెక్యులర్గా ఉంటాము, మా పార్టీ అందరికీ సమానంగా ఉంటుందని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పిండి ఎన్నికల ముందు. మరి ఆయన ఎందుకు స్పందిస్తాడు? ఆయన పార్టీ వాళ్ళు కూడా హిందుత్వానికి వ్యతిరేకం అని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా అందరూ తెలుసు, సనాతన ధర్మాన్ని డెంగ్యూ అన్నాడు, మలేరియా అన్నాడు ఉదయనిధి స్టాలిన్. ఆయన పార్టీని అక్కడి ప్రజలు చిత్తుగా ఓడించారు. వాళ్ళ తండ్రి సీఎం అయినా కూడా ఆ సీఎంనే ఓడించారు. విజయ్ పార్టీకి చెందిన వ్యక్తిని గెలిపించారు. ఎందుకంటే విజయ్ అలా చేయడు, విజయ్ అందరినీ గౌరవిస్తాడు, విజయ్ సమాన దృష్టితో చూస్తాడని అనుకుంటే విజయ్ పార్టీకి చెందిన మంత్రులే బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంటే మరి విజయ్ ధోరణి ఏంది? విజయ్ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకమని స్పష్టంగా అర్థమవుతుంది, తన పార్టీ మెంబర్సే చెప్తారు కదా. సో విజయ్ స్టాండ్ కూడా అదేనా? అసలు విజయ్ ఒకసారి మాట్లాడాలి కదా. ఎన్నికలకు ముందు ఏదేదో మాట్లాడారు, ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత అదే విధమైన ధోరణి ఉంటే డిఎంకేకి ఏ విధమైన బుద్ధి చెప్పారో అదే విధమైన బుద్ధి మీకు కూడా చెప్తారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళని ఆ తిరుపతి సాక్షి చెప్పారు, ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు, సనాతన ధర్మాన్ని వైప్ అవుట్ చేస్తాం, సనాతన ధర్మాన్ని అంతం చేస్తా అని మాట్లాడిన వాళ్ళని ఖచ్చితంగా ఆ పార్టీని వాళ్ళను ఆ సనాతన ధర్మమే అంతం చేస్తుంది, సనాతన ధర్మమే వైప్ అవుట్ చేస్తుంది, సనాతన ధర్మాన్ని మీరు టచ్ చేయలేరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి సాక్షి చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సనాతన ధర్మాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు పరధర్మాన్ని గౌరవిస్తాడు. ఎవరు మాట్లాడరు వేరే మతం పట్ల కానీ, వేరే వాళ్ళ ఆచారాల పట్ల కానీ, వేరే వాళ్ళని కించపరిచే విధంగా కానీ, వేరే వాళ్ళ సాంప్రదాయాన్ని అగౌరవపరిచే విధంగా, వాళ్ళు పాటిస్తున్న ధర్మాల్ని అగౌరవపరిచే విధంగా హిందుత్వాన్ని పాటించేవారు, హిందూ అనేటోడు, సనాతన ధర్మాన్ని పాటించేవాడు ఎవడు కూడా వాళ్ళ వేరే ధర్మాలను అగౌరవపరచడు. పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్పిండు తిరుపతి సాక్షిగా, నేను ముస్లింలను గౌరవిస్తాను, అదేవిధంగా నేను క్రిస్టియానిటీని గౌరవిస్తాను, నేను బుద్ధులను గౌరవిస్తాను, నేను సిక్కుయిజాన్ని గౌరవిస్తాను, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను, ఎందుకంటే నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా కాబట్టి అని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ అనే కాదు, దేశంలో హిందుత్వాన్ని పాటించే ప్రతి ఒక్కరూ
పరధర్మాన్ని గౌరవిస్తారు, తమ ధర్మాన్ని ప్రేమిస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? అందరి గోల్ ఒకటే, హిందువుల పట్ల ఎంతమంది రాజులు దండయాత్ర చేసిర్రు, ఎంతోమంది బ్రిటిషర్స్ వచ్చిర్రు, అసలు హిందుత్వాన్ని లేకుండా చేస్తామని చాలా ప్రయత్నాలు చేసిర్రు. కానీ ఏమైంది చివరికి? వాళ్ళ ప్రయత్నం ఎట్లయితే చేసిరో వాళ్ళే లాస్ట్కు వైప్ అవుట్ అయిపోయారు, వాళ్ళే అదో పదాలానికి పడిపోయారు. సనాతన ధర్మం జోలికి వచ్చి బతికి బట్టగట్టినోడు ఎవడూ లేడు. ఆ నాటి రాజుల నుంచి బ్రిటిషర్ల దాకా 100 ఏళ్ళు ట్రై చేసిరు, వాళ్ళ వలనే కాలేదు. వీళ్ళు వచ్చి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాను ఒకటి మాట్లాడతారు, సనాతన ధర్మం పట్ల ఇంకొక అసభ్యంగా ఇంకోటి మాట్లాడతారు, సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తాను ఒకటి మాట్లాడతారు. మీరందరూ కనీసం సనాతన ధర్మాన్ని టచ్ కూడా వేయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మం జోలికి వచ్చిన ప్రతి ఒక్కడికి తగిన గుణపాఠం దొరుకుతుంది, ప్రతి ఒక్కడికి బుద్ధి చెప్తారు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు. సనాతన ధర్మం జోలికి వచ్చినోడు ఎవ్వడు బాగుపడ్డట్టు చరిత్ర లేదు. అలాంటిది విజయ్ పార్టీకి సంబంధించిన మంత్రులు, విజయ్ క్లోజ్గా ఉండేవాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకు ఒక అర్థం అవుతుందా? అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది 5 సీట్లు, మేము సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాం, సనాతన ధర్మానికి మేము వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడతారు. ఆ మాట్లాడే వాళ్ళు ఏమైనా హిందువులు అంటే అది కాదు. మరి హిందువులుగా ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటారు? ఒక అన్నమలై మాత్రమే అక్కడ బీజేపీ తరఫున మాట్లాడుతున్నాడు, ఒకే ఒక బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు, ఆయన మాట్లాడుతున్నాడు తప్ప ఎవరు సనాతన ధర్మాన్ని ఈ విధంగా వీళ్ళు అగౌరవపరుస్తుంటే మాట్లాడకుండా చోద్యం చూస్తారు. అసలు సనాతన ధర్మం నడయాడిన నేల తమిళనాడు. ఎందుకంటే అత్యధికమైన దేవాలయాలు ఎక్కడున్నాయంటే అది మన తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అలాంటి దేవాలయాలకు పుట్టినిల్లు అయినటువంటి తమిళనాడులో ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. సనాతన ధర్మం నడయాడిన నేల ఈ భారతదేశం, సనాతన ధర్మానికి పుట్టినిల్లు భారతదేశం. అలాంటి ధర్మం పుట్టిన సనాతన ధర్మం పుట్టిన నేల మీద సనాతన ధర్మాన్నే లేకుండా చేస్తామని ఎంతోమంది శపథాలు చేసారు, కాల గర్భంలో కలిసిపోయారు. వీళ్ళెంత, వీళ్ళ బతుకులెంత? సనాతన ధర్మాన్ని టచ్ చేసే సీన్ వీళ్ళకుందా? విజయ్ మీద ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది. విజయ్ గెలిస్తే యావత్ దేశంలో ఉన్న వాళ్ళందరూ సంతోషపడ్డరు, మార్పు వచ్చిందని భావించారు. కానీ విజయ్ పార్టీకి చెందిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే విజయ్ మందలించకపోవడం, ఖచ్చితంగా విజయ్ మౌనం కూడా వీళ్ళు మాట్లాడే మాటలకు అంగీకారంగానే కనబడుతుంది. విజయ్ కూడా ఈ విధమైన ధోరణి ప్రదర్శిస్తే ఖచ్చితంగా విజయ్ కూడా ఫ్యూచర్లో అక్కడున్న తమిళ ప్రజలు, ముఖ్యంగా హిందుత్వాన్ని పాటించే వాళ్ళు, హిందువులు బుద్ధి చెప్తారు. హిందువులనే కాదు, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించుకునే వాళ్ళందరూ విజయ్కి బుద్ధి చెప్తారు. ఈ విధమైన ధోరణి కరెక్ట్ కాదు. నీకు సనాతన ధర్మం మీద ఇష్టం లేకపోతే, గౌరవం లేకపోతే గమ్మునుండాలి రాబాయ్. అంతేగాని సనాతన ధర్మం మీద ఏదేదో మాట్లాడితే ఎవడు ఊరుకుంటూ లేడు. అందరికీ ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, హిందువులందరూ మేల్కొన్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాగుతా అంటే కుదరదు. సనాతన ధర్మం గురించి మీరు ఎవరు వాగినా వాళ్ళకు కాలమే సమాధానం చెప్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.